29 ధీరుని సారూప్య ముక్తి. శ్రీ అగస్త్యుడు. ధీరుడు అలా మాంసాహారాన్ని ప్రేమతో అందించిన శివునిలో స్పందన రాలేదు. అతగాడు కొంత నిరుత్సాహపడి, శివయ్యా, నీకీ మాంసాలు కిట్టవా? చెప్పు, ఇవి మరీ లేతగా ఉన్నాయ్యా. లేళ్లు పావురాలే కదా, పోనీ ఏ దుప్పినో అడవి పందునో కొట్టుకొచ్చేదా? నదిలో జున్ను ముక్కలాంటి చేపల్ని ఎర్రగా కాల్చితేనా? చెప్పకపోతే నేను చచ్చినంతొట్టు. నేను కూడా పస్తేనా ఉంటాగాని నీళ్లు కూడా ముట్టనయ్యో. ఏది, నోరు తెరు, ముందు కొంచెం రుచి చూసి నచ్చకపోతే ఒగ్గేద్దుగానిలే అంటూ లింగానికి దగ్గరగా మాంసపు ముద్దలని చేతితో అందించాడు. ఆశ్చర్యం! ఆ శివలింగంలో శివుని దివ్యముఖారవిందం పొడగట్టింది. శంకరుడు చిరునవ్వు చిందించి నోరు తెరవగానే ధీరుడు ఆ భక్ష్యాలను నోట్లో పెట్టాడు. శివుడు అతని ప్రేమను ఆస్వాదించసాగాడు. ధీరుడికి కడుపు నిండింది, హృదయం ఆనందంతో పండింది. అలా తాను తెచ్చిన ఆహారమంతా శివుని చేత తినిపించాడు వాత్సల్యం మీద. అంతా అయ్యాక, సామి బాగున్నాయా అని అడిగితే శివుడు ఊ అన్నట్లు తల ఊపి అదృశ్యమయ్యాడు. ధీరుడి జీవితంలో అది మరపురాని రోజు. దేవాది దేవుడైన శివునికే తల్లి అయి గోరుముద్దలను అందించిన ఘనుడిగా చరిత్రలో వీను మిగిలాడు. పట్టరాని సంబరంతో అతడు చాలాసేపు నృత్యం చేశాడు. దేవుని ఈ వింత వాత్సల్యాన్ని ఇతర దేవతలతో ముచ్చటించుకోవటానికా అన్నట్లు సూర్యుడు పశ్చిమాద్రి వెనుక ఆత్రంగా గురించి అదృశ్యమయ్యాడు. ఆ సాయం సంధ్యలో సువర్ణముఖిలో స్నానం చేసే భక్తుల నుండి తొలగింపబడిన పాప పంకిలంలాంటి చీకట్లు కమ్మాయి. వనవీరుడైన ధీరుడు రాత్రివేళ స్వామి సన్నిధి వీడక సావధానుడయ్యాడు. ఆ చీకటిలో తన భక్తి, ప్రేమ అనే రెండొత్తుల దీపం వెలిగించి ఆ వెలుగులో మహాసర్పము యొక్క పడగ మీది మణిలాగా అతడు ప్రకాశించాడు. ఆ ఏకాంత ప్రేమ రసభరిత మధుర రాత్రి అతనికి క్షణంలో గడిచిపోగా ఉషా కిరణాలు చుంబించిన తూర్పు ఆకాశం సిగ్గుతో కంది ఎర్రటి జిగిని పులుముకొంది. అలు పెరుగని ధీరుడు చెంగున గెంతి స్వామి అనుమతి తీసుకుని అడవిలోకి పరిగెత్తాడు. అప్పుడు శివకోసుడు అనే శివార్చకుడు తన నిత్య పూజను చక్కబెట్టుకోవడానికి అక్కడికి రొప్పుతూ వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి హతాశుడైనాడు. కుళ్ళిన మాంసం, ఎముకలు, ఓవారగా పోగిడి ఈగలు ముసురుతూ ఉండగా ఆ పవిత్ర సన్నిధిని దుర్వాసనతో కలుషితం చేస్తున్నాయి. అది ఎప్పుడూ కలలోనైనా ఊహించరాని సన్నివేశం. శివకోసుడు గుండెలు బాదుకుంటూ, పరేశా శివ, ఇంత మంగళాన్ని ఎట్లా సహించావయ్యా? నీ కళ్ళెదుటే ఘోర బలి జరుగుతుంటే 3 కళ్ళు మూసుకుని ఊరుకున్నావా? అవునులే, ఎప్పుడో ఒకప్పుడు అందరినీ అంతటినీ నమిలి మింగివేసేవాడివేగా. ఇలా కొంచెం పని తగ్గిందని మిన్నకున్నావా ఏమి? అయినా ఈ కిరాతకులకి బొత్తిగా భక్తి భయం తగ్గిపోతున్నాయి, పేట్రేగిపోతున్నారు అని గొనుక్కుంటూ అసహ్యించుకుంటూ ఆ అపవిత్ర పదార్థాలని దూరంగా పారవేశాడు. ఇలా చేసిన వాళ్లు నిశ్చయంగా నరకానికే పోతారులే అని శాపనార్థాలు పెడుతూ తాను కష్టపడి తెచ్చిన పవిత్ర స్వర్ణముఖి జలాలతో లింగాన్ని ప్రక్షాళన చేసి పుణ్యాహవచనాన్ని ఆచరించి ఆ ప్రాంతాన్ని పునః శుద్ధి చేశాడు. కొంత మనసు కుదురు చేసుకుని ఇప్పటి వలే తన పూజా కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్లాడు. ఆ తరువాత అడవి తల్లి ముద్దుబిడ్డ ధీరుడు వేట నుంచి తిరిగి వచ్చి, జాగైంది దొరా, కరుణించు దేవరా అనుకుంటూ ఎప్పటిలాగే లింగము మీది నిర్మాల్యాన్ని తొలగించి తన పుక్కిటి నీటితో అభిషేకించి మాంసాన్ని ఆప్యాయంగా నివేదించాడు. శివుడు దాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ధీరుని ఈ ప్రేమ కలాపంలో 6 రోజులు గడిచాయి. అర్చకుడు ప్రతిదినం అక్కడికి వచ్చి తన ప్రక్షాళన, పుణ్యాహవచనం, పూజా కలాపాలన్నీ యథావిధిగా తిట్టుకుంటూ తిమ్ముకుంటూ సాగించాడు. ఒకనాడు ధీరయ్య తల్లి తండ్రి తమ కొడుక్కి ఏదైనా భూతం పట్టిందేమో అన్న భయంతో ఓ భూత వైద్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి అతని మనసు మార్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో కార్చిన కన్నీరు అవడంతో బాధగా వెనుతిరిగిపోయారు. ధీరుడు పెద్ద పెద్ద అడ్డంకులు తొలగిన వాడిలాగా నిట్టూర్చి తన ప్రేమార్చనను ఉత్సాహం రోజురోజుకి రెట్టింపవుతుండగా కొనసాగించాడు.
అసలు ఓనమాలు తెలియని ఈ అడవి పువ్వులోని సౌగంధం ఎవరు ఆఘ్రాణించగలరు? అతని గుండె లోతులను ఎవరు తాకగలరు? అతని చూపుని ఎవరు చూడగలరు? తొలి చూపుతోనే ప్రేమ అన్నట్టు శివుని మొదట చూచినప్పుడే అతనిలోని వ్యక్తిత్వం అంతరించి తెంపులేక శివ ప్రేమ రసాన్ని చిందించే ప్రేమ ఊటబుగ్గ అతని గుండె లోతులలో ఆవిర్భవించింది. అదియో ఒక జీవవాహిని. ఆ ప్రేమరస ప్రవాహం అతని కణకణాన్ని నర నరాన్ని ముంచెత్తి ఆపై వెల్లువై లోకాన్ని కడిగి పారవేస్తోంది. అతనికిక లోకం కనబడదు. శివుడి తోడిదే లోకం. శివయ్యకు సంబంధించినంత వరకు లోకం కనిపిస్తుంది. దీనినే మహాత్ములు పరాభక్తి అన్నారు. ఈ స్థితిని చేరిన వ్యక్తి అన్నిటికీ అతీతుడై బ్రహ్మంతో సమమయ్యాడు. మరి శివుడు ఈ మొరటు ఆటవికినిలో ఏ సౌందర్యం చూచి మోహితుడై అతనిని ఆకర్షించి తన వైపుకు తిప్పుకున్నాడో ఆయనకే తెలియాలి. ఆయన అభిరుచులు బహు విచిత్రమైనవి. సాలీళ్లు, పాములు, ఏనుగులు, శ్మశానాలు ఇవి ఆయన ప్రేమికులు. శివ శివ. ఇక ఈ అడవి మేళం సంగతి సరే సరి. అతడు భక్తి మైకంలో ఏం చేస్తున్నాడో ఏమో అతనికి తెలియకపోవచ్చు. మరి శివునికి ఆ మాత్రం తెలియదా? అతడు శివుని కోసం వేటాడుతున్నా, పువ్వులు ఏరుతున్నా, ఏ పని చేస్తున్నా అతనికి అంతా శివుడే, శివమే. శివమెత్తిపోతున్నాడు. అతడు అంతా శివమయం, శంభుమయం అని భావించుటలేదు. అతను భావించనక్కరలేదు. అతని అనుభూతి అంతా శివమయమైపోయే ఉంది. అంతా శంభుమయం. ఈ జగమంతా శంభుమయం. సత్తని అన్నది చిత్తని అన్నది సత్తు చిత్తుని సారము కన్నది. స్థావరమన్నది జంగమమన్నది స్థావర జంగమ సాక్షిగానున్నది. శివుడని అన్నది జీవుండన్నది శివజీవైక్య స్థితిలో ఉన్నది. ధీరునికి ఈ విషయాలేవీ తెలియవు. శివుడు కానిది, శివునికి కానిది వాటికి ఉనికే లేదు అతని దృష్టిలో. కాబట్టి శివునికి అతడేమి చేసినా అది పవిత్రమే, మంగళకరమే. అతడు పుక్కిటి నీటితో అభిషేకిస్తే ఆ నీరు గంగా జలంలా పవిత్రంగా, పసి కుమారస్వామి చొంగవలే ప్రియమధురంగా శివుడికి తోచాయి. అతడు నెత్తిలో తురుముకొన్న పూలు అర్పించగా అవి కల్పవృక్షపు పుష్పాల్లా అనిపించాయి. అతడు రుచి చూస్తూ తినిపించిన మాంసాలు యజ్ఞాలలోని హవిస్సులు, పురోడాశాల కన్నా రుచిగా ఉన్నాయి. అతడేం మాట్లాడినా బాలసుబ్రహ్మణ్యం, బుజ్జి గణపతుల జిలిబిలి పలుకుల్లా ముద్దు ముద్దుగా అనిపిస్తాయి. అతడు తనని ఉక్కు బాహువుల్లో బంధించినప్పటి నుంచి సౌందర్యలహరి అగజాకాంత కౌగిలింత కూడా రాను రాను చప్పచప్పగా ఉన్నట్లుంది. కైలాసం బదిలి ఈ దిక్కులేని కొండ మీదే చతికిలబడ్డాడు. తన ప్రియ సఖుని కోసం. ప్రేమకు వశుడు శివుడు. ఎలా? వేదోపనిషత్తుల సారమే అయిన ప్రేమయే అతడు. రసోవై సహా తైత్తిరీయ ఉపనిషత్తని కదా. ఇంకా ప్రేమయే శివుడు అని శివయోగి మూలనాథుడు చెప్పలేదు. శ్రీ మంత్రం అన్బే శివం. ఇది ఇలా ఉండగా శివకోశుడు మాత్రం ఈ అజ్ఞాత ఆటవికుని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఒక ఉదయమే అతడు శివ సన్నిధికి వెళ్లేసరికి ధీరుడు సమర్పించగా మిగిలిన మాంసం కోసం కాకులు, గద్దలు, నక్కలు కాట్లాడుకుంటూ కనిపించేసరికి అతడు బేజారెత్తి కడుపు గుండెలు బాదుకుంటూ శివశివ, పవిత్రమైన ఈ సన్నిధి వధస్థలిగా మారిపోయిందా? వీడి దురాగతాన్ని చూస్తూ ఊరుకున్నావా శివయ్య? నువ్వు ఈ ద్రోహం చేసేవాణ్ణి అంతం చేసినా సరే, లేదంటే నేనే భృగుపాతం చేసి మరణిస్తాను అంటే కొండ మీద నుంచి దూకి అని యథాప్రకారం పుణ్యాహవచన పురస్సరంగా పూజని ముగించాడు దుఃఖిస్తూనే. తరువాత ఇంటికెళ్లి ఆ బాధలోనే భోజనం మాని నిద్రించాడు. ఆ నిద్రలో ఓ కల. అందు శివుడు మహత్ప్రకాశమానంగా దర్శనమిచ్చి, నీకన్నా ఆ శబరుడికే నాయందు వల్లమాలిన ప్రేమ, భక్తి. అతడంటే నాకు ప్రాణం. అతన్ని ద్వేషించేవారంటే నాకు మంట. అతగాడి భక్తిని చూడదలిస్తే రేపు అక్కడే ఓ పొదలో దాగి చూసుకో అని చెప్పి శివుడు కనుమరుగైనాడు. శివకోశుడు దిగ్గున లేచి సంభ్రాంతుడై, భయభ్రాంతుడై, వేటగాడు ఈశ్వరుణ్ణి అంతగా వశపరుచుకున్నాడా అని ఈర్ష్య, ఆశ్చర్యాలతో ఆ రాత్రంతా వేగించాడు నిద్రపట్టక.
ఉషఃకాలాన్నే సిద్ధమై శివకోసుడు శివ సన్నిధిని చేరుకొని మామూలుగానే తన నిత్య కలాపాన్ని ముగించుకుని దగ్గరలోని మర్రి చెట్టు వెనక పొదలో దాగి కూర్చుని చూడసాగాడు. మధ్యాహ్న సమయానికి ధీరుడు తాను వేటాడి వండిన మాంసంతో చెమటలు కక్కుతూ తిరిగి వచ్చాడు. శివకోసుడు ఉగ్గబట్టుకుని చూస్తున్నాడు. చప్పుడైతే కోయవాడు తననే నరికి నైవేద్యం పెడతాడేమో అని అతడు వచ్చి చెప్పు కాలితో శివ నిర్మాల్యాన్ని తీసేయటం, పుక్కిలించి ఉమ్మి శివుణ్ణి కడగడం, హరహరా ఏం గతి పట్టిందయ్యా నీకు అనుకుంటూ వెర్రి బాపనయ్య చూస్తున్నాడు. ఇంతలో తామరాకులతో కట్టిన పెద్ద పొట్లం విప్పాడు బోయ. ఒక్కసారి గుప్పుమంది వాసన. ముక్కుపుటాలకి గాఢంగా తగిలిన ఆ బ్రాహ్మణుడు ఏమైపోయాడో అతడికే తెలీదు. శివ ఏ శాపం తగిలిందయ్యా నీకు అనుకున్నాడు. ధీరుడు నైవేద్యాన్ని శివుడికే అందించాడు. కాని ఎప్పటిలా శివుడు దాన్ని ఆరగించలేదు. ధీరుడు కంగారు పడ్డాడు. అయ్యా రామ్మ, బువ్వ కొంచెం తిను. కొంచెం ఆలస్యమైన మాట నిజమే, కాని చూడు ఇవాళ మాంసం ఎంత బావుందో అంటూ తన కంటికి అడ్డుగా ఉన్న గిరిజాలను వెనక్కు తోసుకుని లింగం కేసి చూడగా ఆ దృశ్యానికి అతని గుండె గుభిల్లుమన్నది. శివయ్య ఎడమ కంటి నుంచి ధారాపాతంగా రక్తం. విలవిలలాడిపోయాడు. తట్టుకోలేక నేల మీద పడిపోయాడు. అంతటి మొరటుబోయ జంతువుల్ని కసిగా వేటాడే ఆటవికుడు. కొంతసేపటికి లేచి వెక్కుతూనే ఆ రక్తస్రావాన్ని తుడిచి చూచాడు. ధార ఆగలేదు. ధీరుడి దుఃఖధార కూడా ఆగలేదు. ఇది ఏనుగు దంతంతో కాని లేడి గిట్టతో గాని పొడిస్తే అయిందా, లేకపోతే ఆ పూజారుడు చాదస్తంతో కంట్లో గుచ్చేసి ఉంటాడు అనుకుంటూ ఏదో చటుక్కున తోచినట్లయి పరిగెత్తాడు. ఆ పక్క లోయలోంచి విశల్యకరణి అనే మూలిక తెచ్చి దాని రసాన్ని ఆ కంటికి తాకించాడు. ఊహు కంటి నిండుగా పోశాడు. అయినా ఏ లాభం లేకపోయింది. ధార పెరుగుతోంది. ఇంకా ఈ నాటు వైద్యాలు పనిచేయవని తేలిపోగా ధీరుడిలో ఏదో మెరుపు మెరిసింది. శివయ్య, మా పెద్దోళ్లు చెప్తుంటారు ముళ్ళుని ముల్లితోనే తీయాలని. అలాగే కన్నుకి కన్నే మందు. ఈ దెబ్బతో రోగం కుదిరిపోవాలా అంటూ వెనక ముందు ఆలోచించకుండా బాణంతో తన కన్నుని కంట్లో నలుసుని తీసేసినంత చులాగ్గా తీసేసి శివుడి కంటి మీద అతికించాడు. ఆశ్చర్యం! రక్తం కారడం ఆగిపోయింది. ధీరుడు తన కంటిని తానే నమ్మలేకపోయాడు. అతడి ఆనందానికి మేరలేదు. శివయ్య, నా కన్నెట్టుకు చూడు. నీ కన్ను చల్లగుంటే లోకమంతా చల్లగుంటాది. ఇందా కూడు తిందు గాని దా అంటూ మాంసాన్ని అందియ్యబోయాడు. కాని ఇప్పుడు కుడి కంట్లోంచి రక్తం కారుతోందే. ధీరుడి ఆనందమంతా నీరైపోయింది. ఇదేమన్నాయన్ రుద్రయ్య, అందరినీ చల్లగా చూసే నీ కళ్ళకి దిష్టిగాని తగిలిందా? వాళ్ళ కళ్ళు గవలుగాను. మరేం పర్లేదులే, నా రెండో కన్నున్నాదిగా అని రెండో కన్నుని తవ్వబోయి తీరా రెండో కన్ను ఊడబీకేస్తే అయ్య కన్నెక్కడున్నాదో నాకెట్టా తెలిసేది అనుకుని ఆ లింగపు కుడి కంటి కిందుగా తన కుడి కాలి బొటన వేలిని ఆనవాలుగా పెట్టుకుని బాణం ములుకుతో తన కుడి కంటిని పెరకబోతుండగా అతని చేతిని దృఢంగా ఒక సుతిమెత్తని హస్తం పట్టుకుని, ఆగు ధీరు, నాకు అది కాదు కావలసింది, ఇది అని ఆపింది. అక్కడ ముల్లోకాలను ముంతెచ్చే తేజంతో ఆవిర్భవించిన ముక్కంటి కోయద్దొరని తన సువిశాలమైన సువర్ణ బాహువుల్లో బంధించి వేశాడు. నమో హిరణ్య బాహవే సేనాన్యే. అతనికి ఊపిరి ఆడనీయకుండా ఇక ధీరుడు ఏమైపోయాడో. సిద్ధులు కేచరులు ఈ ఉత్సవాన్ని చూచి పూలజల్లు కురిపించారు. మేఘపు దొంతరులు దదద అని ఘోషించినట్లు వినిపించింది. దానిలో దత్త దత్త దత్త, ఇచ్చే 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 అనే సందేశమే ముల్లోకాలకు వినిపించింది. స్పృహలోకి వచ్చిన శబరదొర తన ఎదురుగా ఆది కుటుంబం ఆవిర్భవించగా ఆశ్చర్యంతో ఆలోకించాడు. అక్కడ గణపతి, స్కందుడు, ఉమా సహితంగా మన పరమేశ్వరుడు. అది సంపూర్ణ ఆవిర్భావం.
గణ దేవతలు, ఇంద్రాది సకల దేవతలు స్తుతిస్తూ ఉన్నారు. కాని ఇదేంటి, తను చూడగలుగుతున్నాడే మామూలుగానే. కళ్ళని తడుముకుని చూస్తే 2 కళ్ళు మామూలై, అరే నా నుదిటి మీద 3వ కన్నా, దీనితో చూస్తే అంతా శివమయం. శివం 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 శివం. దొరా, రుద్రయ్య, ఇదేమన్నాయం, నాకు 3వ కన్నా అంటాడతడు మతిపోయి. శివుడు తనకు సారూప్యముక్తిని అనుగ్రహించినట్లు తెలియక, కాదా మరి నన్ను కన్నవాడు నేనే అయిపోతాడు సర్వవిధాల. అయినా నువ్వేదో శివమయం శివమయం అని గొణుగుతున్నావే, ఆ మయంలో నువ్వు లేవా? ఉంటే శివుడివి కాకుండా పోతావా అంటూ శబరదొరని పరిహసిస్తాడు సురల దొర. నా భక్తిలో పండినవాడు ఏ జాతి వాడైతే ఏమి, అలా కానివాడు సన్యాసి అయితే మాత్రమేమి? చెప్పు దొరా, నాకింకా తృప్తిగా లేదు, నీకేం ఇవ్వమంటావ్ అన్న శివుని అపార కరుణకు మాటరాని ధీరుడు శివుని కాళ్లపై పడి, శంకరయ్య శరణు శరణు, నా చూపును కాజేసింది అందుకనా? మాంసపు ముద్దలతో చూసే చల్ది చూపును తీసేసి నిన్నే చూపించే వెచ్చని కంటిని ఇయ్యడానికా? అయ్యా, నువ్వు 10 కాలాల పాటు కాదు కాదు ఎప్పటికీ చల్లగా ఉండయ్యా, మాకదే 10,000 అనగానే పరమేశ్వరుడు భక్తుని విడువలేక అతన్ని కూడా తనతో పాటు కైలాసం తీసుకుని పోయాడు. ఎంత మమకారం మరి శివుడట అతడు. కపటం లేని తన భక్తితో శివుని వశపరుచుకుని తాను శివుడే అయిన ధీరుని మహిమను కనులారా చూచి మనసారా నమస్కరించిన శివకోశుడు పవిత్రుడై కాలక్రమంలో శివ ఐక్యం చెందాడు. ఓం తత్సత్.